బాపట్ల జిల్లా అమర్తులూరు మండలం గోవాడ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి పెనుకొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామితో పాటు పలువురు పీఠాధిపతులు విచ్చేసి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. భక్తి భావం వేద మంత్రోచ్చరణలో భక్తుల జయజయ ధ్వనుల మధ్య గోవాడ గ్రామం పులకించిపోయింది. శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మహా కుంభాభిషేకం కన్నుల పండువగా సాగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా పెనుకొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ విద్యాపీఠం పీఠాధిపతి పరమ పూజ్య ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారు ఇచ్చడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. వీరితో పాటు సాలిగ్రామ మఠం వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులను అనుగ్రహించారు. పార్వతీపదే హర హర మహాదేవ. బాపట్ల జిల్లా అమర్తులూరు మండలం గోవాడ శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం పూజారి. నా పేరు చావలి శ్రీధర్ శర్మ. మరి ఈ దేవాలయం దాదాపు చోళరాజు పరిపాలన చేశారని చెప్పి ఇక్కడ మనకి చరిత్ర చెప్పబడుతుంది. తర్వాత ఈ ముస్లిమ్స్ పరిపాలన వచ్చినప్పుడు కూడా చోళరాజు పరిపాలన చేసినప్పుడు స్వామి వారి పేరు సోమేశ్వర స్వామిగా, తర్వాత దగ్గుమిల్లి అని గ్రామం కూడా పిలుచబడింది ఒకప్పుడు. తర్వాత శ్రీనాథ్ గారి అత్తగారి ఊరు కూడా చెప్పబడుతుంది. ఇక్కడ గో సంరక్షణ మొత్తం కూడా ఇక్కడ జరిగేదట. ఇంతకుముందు గోవులు మొత్తం కూడా ఉండేదట. ఇక్కడ శ్రీనాథ్ కవి గారు ఈ గోవులు మొత్తం కూడా చూసి స్వామి దగ్గర దీన్ని చక్కగా గోవులు వాడ అని పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి అప్పటి నుంచి ఆయన గోవులు వాడ అని పేరు పెట్టాడు. కాలమాన ప్రకారంగా గోవులు వాడ కాస్త గోవాడగా ప్రసిద్ధి చెందుతూ దాదాపు ఈ దేవాలయం పునర్నిర్మాణం చేసుకొని 1904లో స్వామివారి యొక్క స్వయంభూగా ఇక్కడ వెలసడం జరిగింది. అప్పటి నుంచి ఒక తాటాకు పందిరి వేసి కూచిపూడి నుంచి తిరుపతిలో నాడిగారని చెప్పి ఒక ఆయన మరి తాటాకు పందిరి వేసి ఆయనకి స్వప్నంలో స్వామివారి కనపడి ఇక్కడ మహాక్షేత్రం కాబోతున్నది కాబట్టి ఇక్కడ దేవాలయం ఉంది ఇంతకు ముందు అని చెప్పి చొప్పగా మరి చెప్పి చూస్తే ఎక్కడైతే స్వామివారు ఉన్నారో ఒక పుట్టలో పైన కైవారంతో కనపడే స్వామివారిని చూస్తే బ్రహ్మసూత్రంలో వంటి స్వామివారు బయటపడ్డారట. ఆ పిమ్మట అలాగ పైకి లేపి 1904లో పైకి లేపి తాటాకి పందిరి వేసి ఈ మహాశివరాత్రి మహోత్సవాలు పాంచాలక దీక్షతో అత్యంత వైభవంగా జరుపబడుతుంది అప్పటి నుంచి కూడా. తర్వాత 1930లో నల్లరాజుతో ఈ దేవాలయాన్ని మరి అప్పటి యొక్క ఆలపాడి వంశస్థులు గ్రామస్తులు కూడా మరి ఎంతో వైభవంగా కొండరాయితో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఇప్పుడు ఈ మహాకుంభాభిషేకం అనేది ఎందుకు చేస్తున్నావు అంటే కనుక 5 రోజులు పాంచాలిక దీక్షతో భక్తుల యొక్క సహాయ సహకారాలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క సూచన ప్రకారంగా మరి ఈ యొక్క మహాకుంభాభిషేకం పాంచాలిక దీక్షతో 16 నుంచి 20వ తారీఖు దాకా కూడా